అవునమ్మాయి గారు, ఈ సీర నగలేటి? అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్, అదిరిపోయారు. తలుపులో నువ్వు కొంచెం రైటు. అది లేదుగా, ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో సెంట పడదు. ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు పైన ఆవిడ గారు డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎలా ఉన్నాను తాతయ్య? ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను నగలు? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి, లేదా తగలపెట్టేయండి. కస్తూరి, అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకు అలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మమ్మా. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. పదండి, ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో, జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతారా? అయ్యో, అది కదా సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు. కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు అర్జెంటుగా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. చూస్తూ ఉండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంట సింహాద్రి? నిజంగా వస్తారా? నా మీదొట్టు. సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా. డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పదా. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? ఒరే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పడం, రెండవది విని తట్టుకోవడం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు.